హలో గాయ్స్, నా మినీ బ్లాగ్ రావట్లేని మిస్ అవుతున్నారా? అయితే ఈ రోజు మీకోసం మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా. ఈ రెసిపీ అయితే 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అల్టిమేట్ అని చెప్పాలి. ఇదంతా ఎందుకు గానీ ఎలా చేసుకోవాలో చెప్పండి అంటారా? సరే చూసేయండి. ఒక బౌల్లో 2 minutes ముందే చింతపండు అయితే నానబెట్టేసుకున్నా. నెక్స్ట్ 2 ఉల్లిగడ్డలను అయితే పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకున్నా. అలాగే నానబెట్టిన చింతపండును అయితే మిక్సీ జార్లో అయితే వేసా. నెక్స్ట్ వచ్చేసి మనకు టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇంకా పట్టించిన కారం పొడి ఎలా ఉంటుంది, ఘాటు ఘాటుగా ఉంటుంది. అలాగే ఒక 3 స్పూన్స్ కారం పొడి అయితే వేసుకున్నా. అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకున్నా. 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసా. ఇంకా అంతా కలిపి మిక్స్ అయితే పట్టేసుకోవాలి. అప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది తాలింపు పెట్టుకోవడం. పొయ్యి మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు తాలింపు వేశాక మిక్సీకి పట్టిన పేస్ట్ మొత్తం తాలింపులో వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని తాలింపులో ఒక 1 minute వరకు బాగా కలుపుకోవాలి. రెడ్ కలర్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి అలా ఒక్కసారి కలుపుకొని వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది. నాకు ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకొని తింటాను. మరీ మోషన్స్ అనుకోకండి, నచ్చితే పక్క ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ అనిత కాసమునితో ఇంకా మంచి మంచి ముచ్చట్లయితే షేర్ చేసుకోండి.